ప్రొడక్షన్ డిజైనర్ పుష్ప. సుకుమార్ గారితో నాది రెండో సినిమా ఇది. ఫస్ట్ రంగస్థలం అండ్ ఇప్పుడు పుష్ప. అండ్ అలాగే బన్నీ గారితో కూడా నాకు ఇది ఫస్ట్ సినిమా. అండ్ సుకుమార్ గారితో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఏ ఏ లెవెల్లో డీటెయిలింగ్ ఉంటుంది అనేది మాకు ఒక ట్యూనింగ్ ఉంది. లైక్ ఆయన ఒకసారి స్క్రిప్ట్ చెప్తే చాలు, ఆయన ప్రతి సీన్లో ఏం ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏం కావాలి, లైక్ ఫోర్గ్రౌండ్ నుంచి బ్యాక్గ్రౌండ్ వరకు చాలా క్లియర్గా డీటెయిల్గా అర్థమైపోతుంది అనమాట. అదే ట్యూనింగ్లోనే మొత్తం ఓవరాల్ ఫిల్మ్ మేము వాళ్ళ జర్నీ. ఇంకోటి ఏంటంటే మేము రంగస్థలంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రంగస్థలం ఒక విలేజ్ అండ్ గ్రౌండ్ లెవెల్లో చేశాం. ఇది ఈసారి ఆయన లైక్ లాస్ట్ టైం గ్రౌండ్ లెవెల్లో చేస్తామని చెప్పేసి ఈసారి కొండలకి ఆ ఫారెస్ట్కి తీసుకెళ్ళడం తెలియదు, కానీ సినిమా రాయడమే మొత్తం ఫారెస్ట్లో ఉంది. నేను ఫస్ట్ టైం వినగానే దీంట్లో నా వర్క్ ఏముంది పెద్దగా, మొత్తం ఫారెస్టే కదా, రియల్ లొకేషన్లోనే కదా షూట్ చేయొచ్చు, దీంట్లో పెద్దగా ఏముంటుంది అంటే యాక్షన్ ఉంది, ఇంకా పెద్ద టౌన్ హౌసెస్ కూడా ఏమి పెద్దగా ఏం కనబడట్లేవు, దీంట్లో పెద్ద సెట్స్ కూడా ఏం లేవు అని. లేదు రామా, మొత్తం వర్క్ అంతా నీదే ఉంది అని మేము రెక్కి స్టార్ట్ చేసాం. దాని తర్వాత రెక్కి మేము ఫస్ట్ కేరళ, తమిళనాడు, కర్ణాటక అన్ని ఫారెస్ట్లు తిరిగాం. అంటే సౌత్ మొత్తం కవర్ చేసేసాం. మొత్తం అన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ మన తెలుగులో కూడా, అంటే లైక్ మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో కూడా ఏమున్నాయని స్టార్ట్ చేసి అన్నీ తిరిగితే మాకు అన్నిటికంటే బెస్ట్ మారేడుమల్లి, రాజమండ్రి దగ్గర, అది చాలా బెస్ట్ అనిపించింది. లైక్ ఎందుకంటే అది ఇప్పటివరకు అక్కడ ఎవరు కవర్ చేయలేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది. లైక్ యాక్షన్కైనా కానీ, సినిమా బ్యాక్డ్రాప్ గురించి అయినా కానీ, అండ్ లైక్ చాలా సాంగ్స్కైనా కానీ ఒక బ్యూటీ ఉంది. ఇంత మంచి లొకేషన్స్ ఎవరు ఇప్పటివరకు అక్కడ షూట్ చేయలేదు. అందుకే మేము మారేడుమల్లిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మెయిన్ ఏంటంటే లైక్ ఇప్పుడు స్టోరీ మీకు తెలుసు కాబట్టి, స్మగ్లింగ్ అండ్ రెడ్ శాండిల్ కాబట్టి నేను రెడ్ శాండిల్ ఓన్లీ జస్ట్ చిత్తూరు ఆ బ్యాక్డ్రాప్ అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫారెస్ట్లో అయితే ఈ చెట్లు అయితే ఏమి ఉండవు. అక్కడ వెళ్ళి మేము అవన్నీ క్రియేట్ చేయాలి, అంటే రియల్గా చెట్లు ఉన్న ఆ చెట్లు ఉండే ఆ ఫారెస్ట్ క్రియేట్ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఆ రెడ్ శాండిల్ని చెక్తారనమాట, మొత్తం పైన అది చెక్కేసి అది ప్రాపర్గా క్లీన్ చేసి అవి అవి ఏదో ఒక 2-3 లారీలు అయితే సరిపోతాయి అనుకున్నాను. లేదు, ఓ 50 లారీల దుంగలు కావాలి. అంటే ఏది అడిగినా స్కేల్ 1-2 మీద లేదు, ఓ వందలల్లా అలా, లైక్ ఓ 10,000 దుంగలు, 50,000 దుంగలు అలా అన్నాడు. త్రూఅవుట్ సినిమా మొత్తం లారీలు ఉంటే 50-100 లారీలు అలా. ఇంకోటి ఏంటంటే ఒక లొకేషన్ కూడా ఏది సింపుల్గా ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు అన్నట్టు ఏది ఉండదు. మాకు హోటల్ నుంచి 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ జర్నీ, అంటే ఒకటి వెళ్ళడానికి, మళ్ళీ రిటర్న్ కూడా అంతే అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళాక ఏదో మనం ఇక్కడ ఎక్విప్మెంట్ ఇక్కడ దించేసి మన మెటీరియల్ అన్నీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి షూట్ చేద్దాం, కొండ ఎక్కుంటూ వెళ్ళాలి. అక్కడెక్కడో ఉంటుంది లొకేషన్. ఓన్లీ నాట్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్, అంటే కెమెరా డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ అంతా వెళ్ళాలి, ప్రొడక్షన్ ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళాలి. అండ్ లైక్ క్రూ వచ్చేసి అండ్ ఆర్టిస్టులు వచ్చేసి ఏదో 100-150 మంది కాదు, మినిమం 500, అంటే తక్కువలో కూడా 500 మెంబర్స్ నుంచి ఓ 1500. ఫస్ట్ డే షూటే 1500 మెంబర్స్. లైక్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి మేనేజర్స్, అంటే ప్రతి డిపార్ట్మెంటు చాలా కష్టపడితే ఈ క్వాలిటీ మనం ఇప్పుడు చూస్తున్న క్వాలిటీ రావడానికి. ఒక చిన్న లైట్ తీసుకెళ్ళాలి, నాకు ఒకటి కావాలన్నా కానీ దాన్ని మోసుకొని వెళ్ళి, లైక్ ఇంకోటి అక్కడ
ఫారెస్ట్లో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా లైక్ ప్రతి ప్లేస్లో వెళ్ళంగానే అంత కంఫర్ట్గా ఇక్కడ ఏది ఫ్రేమ్ పెడితే ఇది బాగుంది అని అక్కడ వెళ్ళి అన్ని ట్రీస్ యాడ్ చేయాలి, ట్రీస్ క్రియేట్ చేయాలి. అండ్ రాక్స్ కావాలని దగ్గర రాక్స్. మీరు చూస్తున్న విజువల్స్లో చాలా మ్యాక్సిమం మీకు ఎలా అంటే రియల్గా ఫారెస్ట్రీని చూసారు కదా. నేను ఫస్ట్లో అనుకున్నప్పుడు సుకుమార్ డిస్కషన్లో అలా ప్రతి ఫ్రేము ఈజీగా దొరుకుతుంది అనుకున్నాం, కానీ మేము ప్రతి ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి. లైక్ కొన్నిసార్లు అయితే లైక్ మేము ఒక పెద్ద హిల్ పైన చాలా హ్యూజ్ ప్లేస్ యాక్చువల్లీ మన దగ్గర అది ఆంధ్రాలో ఆ ప్లేస్ ఉందంటే కూడా ఏ నార్త్ ఇండియాలో జనరల్గా మనం అలాంటి స్పేసెస్ ఫస్ట్ టైం ఇంత మంచి ప్లేస్ ఇక్కడ ఆంధ్రాలో ఉంది. ఆ ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మా కార్లే వెళ్ళలేదు, మేము రెక్కికి మేము 2-3 టైమ్స్ వెళ్తే కార్స్ రెక్కికి వెళ్ళడానికి కూడా రోడ్ వేసుకున్నాం. అది మైత్రి కాబట్టి జరిగింది అనుకుంటా. ఓన్లీ రెక్కికి వెళ్ళడానికి మట్టి రోడ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే రోడ్డు కూడా లేదు దానికి. ఇంకోటి ఈ ఒకసారి వెళ్తామా మళ్ళీ వర్షాలు వచ్చేసి మళ్ళీ ఆ రోడ్ అంతా పోతుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చేసుకోండి, అట్లా ఎన్నిసార్లు జరిగిందో. దాని తర్వాత అక్కడికి వెహికల్స్ వెళ్ళాలి, 100 కార్లు రావాలి, లారీలు రావాలి. అంటే దాని వెనక ఉన్న కష్టము ఆ స్క్రీన్ మీద ఇప్పుడు మీరు ఒక విజువల్ ఉంది, లారీలు అన్నీ ఒక జిగ్జాక్ రోడ్, ఒక రోడ్డు మనకు ప్రమోషన్లో ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. ఆ షాట్ చేయడానికి దాని వెనకున్న కష్టం నాకు తెలిసి ఎవరికి చాలా ఈజీ. ఆ లొకేషన్ పోవడానికి కూడా అంత ఈజీ కాదండి, ఎందుకంటే దాని వెనక ప్రొడక్షను వాళ్ళు ఖర్చు పెట్టిన ఇదైనా కానీ వాళ్ళ పడ్డ కష్టము అంత ఇంత కాదు. అది అక్కడ వెళ్ళిన తర్వాత సమ్ రాక్స్ అవి ఇవి ఆ ఫారెస్ట్ క్రియేట్ చేస్తే లైక్ హీరో గారు జనరల్గా వచ్చేసి ఆయన సీన్లో ఉన్నారు. లైక్ ఒక వాళ్ళు నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళారు డైరెక్టర్ అండ్ హీరో. అక్కడ ఒక రాక్ ఉంది, రాక్ ఉంటే ఆయన రియల్ రాక్ ఏదో అనుకొని కూర్చుంటే అరే ఇది ఇదేంటి మనం తయారు చేసిందని అసలు నాకు ఇది ఒరిజినల్ అనుకుంటున్నాను ఇదని. అలా కొద్ది దూరం వరకు అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళారు. అలా దాని తర్వాత సెట్లో ఎప్పుడు వచ్చినా కానీ ఏది ఒరిజినల్ ఏది సెట్ అని చెప్పి చెక్ చేస్తుంటారు. అలా ఇంకోటి ఏంటంటే బన్నీ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నాకు సుకుమార్ గారే ఆయన దేనికి కాంప్రమైజ్ గారు, ఆయన డీటెయిలింగ్కి ఇంకా పీక్స్ అది. ఆ డెడికేషన్కి ఇంకా ఎలాంటి వాడికైనా ఎనర్జీ వచ్చేసి ఎవరికైనా ఇంకా 24 అవర్స్ కూడా సరిపోదు, ఆ లెవెల్లో వర్క్ చేయాలనిపిస్తుంది. అలాంటిది బన్నీ గారితో పనిచేసిన తర్వాత ఆయన ఇంకో లెవెల్. ఆ డెడికేషన్ నేను ఎక్కడ చూడలేదు అసలు. ఎందుకంటే అంత డెడికేషన్ అంత కమిట్మెంట్ తోటి లైక్ మార్నింగ్ 5 కంటే మేము ఎన్ని గంటలకు బయలుదేరాలి, 2 అవర్స్ జర్నీ చేసి రావాలంటే అంటే ఎప్పుడో 2 గంటలకు 3 గంటలకు రెడీ అయ్యి ట్రావెల్ చేస్తే 5 o'clock ఆయన విత్ మేకప్తో రెడీ ఉండేవాళ్ళు. లైక్ అంటే ఒక్కరికి మించి ఒకరి డెడికేషను అండ్ అంటే టీం మొత్తం ఫుల్ ఎనర్జీ తోటి అండ్ ఒక పెద్ద బిగ్ సపోర్ట్ దీని వెనక మొత్తం. లైక్ మా అందరికి బిగ్ సపోర్ట్, అంత కోఆర్డినేషన్ తోటి అన్నీ ఆ అడవిలో అంత కమ్యూనికేషన్ ఉండదు, మొబైల్స్ లేవు, ఫోన్స్ లేవు. అలాంటి సిచ్యువేషన్లో పనిచేస్తూ మేనేజర్స్కి అందరికీ నా మా ప్రొడక్షన్ డిజైనర్స్ తరఫున ఆ డిపార్ట్మెంట్ తరఫున బిగ్ థ్యాంక్స్. దీని వెనక మెయిన్ పర్సన్ చెరి గారు. ఆయన మార్నింగ్ 4 to 5 o'clock స్పాట్లో ఉండేవారు. మా అందరికంటే ముందు ప్రిన్సిపల్ లాగా అందరికంటే ముందు ఆయన వచ్చి చేరేసుకొని కూర్చునేవాళ్ళు. అంత డెడికేషన్ తోటి లైక్ ప్రొడక్షన్ సైడ్ అయినా కానీ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి అయితే అంత ఈజీగా అటెంప్ట్ చేయడం అయితే అంత ఈజీ కాదు. ఇంకోటి ఇలాంటి ప్రొడ్యూసర్ అయితేనే ఈ సినిమా చేయగలుగుతారు. మైత్రి అవుతుంది నాకు తెలిసి, మిగతా వేరే ప్రొడ్యూసర్ అయితే ఇంత అంటే ఇలాంటి స్టెప్ వేయగలుగుతారో లేదు తెలియదు. అంటే డబ్బులు పెట్టడం ఒకటే కాదు, ఎంతమంది అంటే ఇంతమంది డెడికేషన్ని భరించడం అనేది అంత ఈజీ కాదేమో.
లైక్ ఏం చేస్తానంటే సార్, యాక్చువల్లీ ఒరిజినల్ ఎలా ఉన్నది ఫస్ట్ దానికి వెళ్ళి చూసి, అది ఒరిజినల్ ఎలా ఉంటుందంటే పైన అది తీసేస్తే మన బ్లడ్ లాగా వచ్చేస్తుంటుంది, రక్తంలాగా. అయితే దాని తర్వాత దాన్ని పైన చెక్ చేస్తే మొత్తం రెడ్ ఉండి మన మాంసాన్ని మనము తీసేస్తే ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంది. ఇంకోటి చాలా వెయిట్ రాయిలా ఉంటుంది అది. దానికి సబ్స్టిట్యూట్గా ఒక సేమ్ మ్యాచ్ అయ్యే ఒకటి ఇంకోటి ఉంది. అది అది కూడా కాస్ట్లీయే. మనం అంత ఇంకోటి ఏంటంటే చాలా హెవీ ఉంటుంది, దాన్ని తీసుకొని మేము షూట్ చేయలేము. అవి కొన్ని ఆ, ఆ, తీసుకొని దాని తర్వాత మిగతా అంతా ఫోమ్లో చేస్తాం. ఫోము అండ్ ఇంకో లైట్ వెయిట్ వుడ్ ఇంకోటి తీసుకొని దాన్ని మ్యాచ్ చేసాం. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్లో చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి కదా, ఏమన్నా అప్రోచ్ అయ్యారా? లేదు, ఆ, అది లీగల్గా అది పర్మిషన్ లేదు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు ఈ కెరీర్ బిగినింగ్? సార్ నేను 28 ఫిల్మ్స్ అండి. ఈ సినిమా మీకు కెరీర్ పరంగా ఎంత హైట్స్? డిఫరెంట్ మాది ఎవ్రీ ఫిలిం, లైక్ ఎవ్రీ ఫిలిం అప్కమింగ్ ఫిలిం బెస్ట్ ఫిలిమే ఉంటుంది. లైక్ మేము లైక్ రంగస్థలం చేసాం, దాని తర్వాత అంతరిక్షం చేసాం, దాని తర్వాత యాత్ర చేసాం, దాని తర్వాత తలైవి చేస్తాం, తమిళ్ అండ్ హిందీ అండ్ ఇది. దాని తర్వాత ఇప్పుడు పుష్ప, లైక్ ఇప్పుడు నెక్స్ట్ శంకర్ గారిది. లైక్ ఎవ్రీ ఫిలిం మీరు మీరు నేను చెప్పిన ఫిలిమ్స్ చూస్తే ఎవ్రీ ఫిలింకి స్టోరీ వైజ్గా లైక్ సబ్జెక్టే డిఫరెంట్. లైక్ రంగస్థలం తర్వాత అంతరిక్షం అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్. అలాగే పుష్ప కంప్లీట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. లైక్ ఏంటంటే ఇందులో మా వర్క్ కనిపించదు, ఎందుకంటే మీరు గెస్ట్ చేయలేరు ఏది సెట్ ఏది ఒరిజినల్ అనేది. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని హైలైట్స్ స్క్రీన్ మీద మాకు అంత ఆహా అనిపిస్తాయా? చాలా డెఫినెట్గా చాలా గ్రాండ్గా ఉంటుంది. అంటే మన తెలుగు సినిమా నేషనల్ వైజ్గా చాలా చెప్పుకునేలాగా ఉంటుంది సినిమా. దీన్ని మాత్రం ఎవరు అటెండ్ చేయలేరు సార్. ఈ ఈ రేంజ్లో లైక్ ఫైనాన్షియల్గా కానీ క్రియేటివ్గా కానీ ఈ ఈ లెవెల్లో అటెండ్ చేయడం అనేది అంటే పేషెన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నువ్వు అడవి ఎన్ని రోజులు పోయి ఉంటారు సార్, మీకు 10 రోజులు బాగా అనిపిస్తుంది, 20 రోజులు బాగా అనిపిస్తుంది, 2 years ఇక్కడ ఉండి లైక్ మీకు ఏంటంటే సింపుల్ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నడుచుకుంటేనే ఒక 1 hour అవుతుంది. ఇక్కడ ఒక కార్లు వెళ్ళలేవు, మళ్ళీ రిటర్న్ రావాలంటే 1 hour రావాలి. ఒక చిన్న వస్తువు మర్చిపోయినా కానీ మీకు అంతే. ఇతర లాంగ్వేజ్లో కూడా ఇలాంటి సినిమాలు నెంబర్ ఆఫ్ వస్తుంది, మనకి వాళ్ళకి చేసిన తర్వాత ఏం డిఫరెన్స్? అంటే సార్ లైక్ ఎవ్రీ ఇయర్ అండ్ మన ఇంత మిగతా స్టేట్స్లో వచ్చిన సినిమాలకి మన సినిమాలు ఇప్పుడు రంగస్థలం మీరు చూస్తే ఈ రా స్టైల్లో తమిళ్లో మలయాళంలో చాలా వచ్చినాయి అన్నారు. అదే సుకుమార్ గారు చేస్తే ఎలా ఉంది అది. అలాగే ఈ పుష్ప కూడా హీరో లుక్ చూసి అదే తమిళ్లో కొంతమంది ఆల్రెడీ చేస్తున్నారు అలా ఉంటుంది. కానీ పుష్ప చూడండి, పుష్పని చూసి మళ్ళీ ఇండస్ట్రీ మళ్ళీ దీనికి ఒక 10 సినిమాలు వస్తాయేమో. ఎందుకంటే రంగస్థలం తర్వాత చాలామంది విలేజ్ బ్యాక్డ్రాప్లో తమిళ సినిమాలు మలయాళ సినిమాలు చాలా వచ్చాయి. సో ఈ గెటప్ విషయంలో అర్జున్ గారు తీసుకున్న ఇంట్రెస్ట్ ఆపరేషన్ ఎప్పటికప్పుడు డే బై డే ఎప్పుడు కూడా దాన్ని ఎలాక్టివ్గా ఉండాలి, కంటిన్యూటీ. అవును. సో దాని మీద ఎన్ని అవర్స్ చేశారు, మీకు తీసుకున్న ఇంట్రెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ దీని లుక్ డిజైన్స్ అన్నీ మేము యాజ్ అ ప్రొడక్షన్ డిజైనర్గా మేము చేసాము. సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో అందరు లుక్ డిజైన్స్ మేము డిజైన్ చేసాం. అది సుకుమార్ గారి ఇన్పుట్స్, సుకుమార్ గారికి ఎలా కావాలి మేము ఫస్ట్ డిస్కస్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆయనకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాస్ మాకు చెప్పిన తర్వాత దాన్ని బనిగాన్ని ఈ కైండ్ ఆఫ్ లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లోనే 3 వేరియేషన్స్ ఉన్నాయి, మీరు ట్రైలర్లో చూస్తే తెలుస్తుంది. ఒకటి కూలీగా, ఒకటి మిడిల్గా, ఇంకోటి హయ్యర్గా. మొత్తం ఆ వేరియేషన్స్ అలాగే సునీల్ గారిది, అనసూయ గారిది, రావు రమేష్ గారిది అండ్ ఫాత్ ఫాజిల్, ఇవన్నీ వీళ్ళందరి వెనక చాలా 10-15 డిజైన్ చేస్తే అందులో నుంచి
ఫైనల్ అయిన లుక్స్ అవన్నీ. దాని తర్వాత వని గారు ఆ మేకప్ అదంతా మొత్తం ఫైనల్ అయిన తర్వాత ఆ మేకప్ పట్ట నాకు నాకు తెలిసి 1.5 అవర్ పడుతుండొచ్చు. హెయిర్ ఒకటి అండ్ మళ్ళీ స్కిన్లో చిన్న చిన్న డాట్స్ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే. లైక్ అండ్ అది కాకుండా కాళ్ళ దగ్గర నుంచి నెత్తి మీద ఆ తల వెంట్రుకల వరకు మొత్తం డీటెయిలింగ్ మేకప్. స్కిన్ ఎంత కనబడుతుందో అంత మేకప్ ఉంటుంది. ఆయన ఒక్కోసారి ఆయన ఎంత డీటెయిల్గా అంటే ఆయన ఆల్రెడీ ఒక అసిస్టెంట్ ఒక ట్యాబ్లో ఎవ్రీ కంటిన్యూటీ ఉన్నాయి. ఆయన ఓన్గా ఆయన్నే చెక్ చేసుకుంటాడు. ఫస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మేకప్ పర్సన్స్ పిలిచి ఇదిగో ఈ ప్లేస్లో మిస్ అయింది, ఈ చిన్న పార్ట్ మనం అనుకుంటే ఏం కనిపిస్తుంది ఏం చేయలేదు. దానికి కూడా ఆయన అంత డీటెయిల్గా అంటే ప్రాపర్గా ఆయన సైడ్ నుంచి పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. సో అంత వర్క్ చేశారు కదా, అంత డీప్ ఫారెస్ట్ యానిమల్స్ వల్ల మీకు ఏమైనా ప్రమాదాలు ఏమైనా కనిపించినాయి అసలు? అలాంటి అయితే యూనిట్ ప్రకారం అంటే మాకు ఎవ్వరికి ఎప్పుడు ఇబ్బంది యానిమల్స్ తోటి ఎప్పుడు జరగలేదు. లైక్ మాకు కేరళలో వెళ్ళినప్పుడు కేరళలో కొద్దిగా ఎలిఫెంట్స్ తోటి వాటితోటి కొద్దిగా ఒక దగ్గర మేము సెట్ వర్క్ చేసాం. అక్కడ ఓన్లీ ఈవినింగ్ 4 అవుతే కానీ మనం వర్క్ చేయలేము, షూటింగ్ కూడా చేయలేము. ఎలిఫెంట్స్ వచ్చేవి మార్నింగ్ కూడా 10 అయితే. కానీ ఆంధ్రాలో అలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్ స్పెషల్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ చేయడానికి కారణం కూడా ఎటువంటి ఇలాంటి ప్రాబ్లం లేదు యానిమల్స్ది. కొన్ని బఫెలోస్ అలాంటి కొన్ని ఎర్లీ మార్నింగ్ టైంకు వెహికల్స్కి అడ్డుగా వచ్చేటి కానీ ఎవరిని ఎప్పుడు డిస్టర్బ్ చేసింది లేదు. మేము వాళ్ళ యానిమల్స్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసింది లేదు. కంప్లీట్ అది మారేడుమిల్లి అనేది ఛత్తీస్గఢ్ బోర్డర్ కింద వస్తుంది. ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్. అంటే మనం ఆ బార్డర్ క్రాస్ చేయ ఎప్పుడు వెళ్ళలేదు. బార్డర్ లోపటే చేసాం. మన ఆంధ్ర బార్డర్లో లాస్ట్ ఒడిస్సా కూడా క్రాస్ కాలేదు మేము. అంత అవసరమే లేదు. ఎందుకంటే మన స్టేట్లోనే ఇంత ఉన్నాక మనం బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరమే అనిపించలేదు. డెఫినెట్గా లైక్ చాలా పోలీస్ ఫోర్స్ చాలా ఉండదు. చాలాసార్లు మా వెహికల్స్ ఆపి లైక్ ఫారెస్ట్ కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్డర్ క్రాసింగ్ కాబట్టి స్మగ్ల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలాసార్లు మా వెహికల్స్ పట్టుకొని చెక్ చేయడము అలాంటివి చాలా. ఇంకోటి ఏంటంటే మేము నైట్ 2 o'clock 3 o'clock ట్రావెల్ చేస్తాం ఆ ఫారెస్ట్లో. అంటే ఏదైనా జరగవచ్చు సడన్గా. ఒకసారి లైక్ ఏంటంటే లైక్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్స్ మా ఈ రెడ్ శాండిల్స్ అవి షూటింగ్ వెహికల్లోనే 3 వెహికల్స్లో విత్ లెటర్ అవి ఉన్నా కానీ రెడ్ శాండిల్స్ షిఫ్ట్ అవుతున్నాయి. లైక్ ఆ పర్టికులర్ స్టేట్ నాకు తమిళనాడు కేరళ నుంచో మనకు ఆంధ్రాకి రావాలి. బార్డర్లో పట్టుకున్నారు రెడ్ శాండిల్స్ అని. అది పెద్ద ఇష్యూ కూడా జరిగింది. మళ్ళీ అది కాదు అది డమ్మీ అని చెప్పేసి అవన్నీ కట్ చేసి చూపిస్తే కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్కే. ఈక్వల్గానే చేస్తాము. ఇలా ఏం లేదు లైక్ నేను డిజైనింగ్ చేస్తున్నా తను ప్రాక్టికల్ చేస్తున్నారు, ఇలా ఏం లేదు. ఈక్వల్గానే చేస్తున్నాము. ఈక్వల్ సిన్స్ స్టార్టింగ్ వీఆర్ టుగెదర్ ఫ్రమ్ లైక్ డ్యూరింగ్ అసిస్టెంట్షిప్ when we are assistant to Sabu Cyril sir, and since then we are together only. He's 2 years seniors than me, so same.